నీ చిన్నకుమారు దగ్గర బాగుపడాలా. అవును, సేద్యాలు చేయాలి, మంచి పేరు తేవాలా. అవునా, ఓ పని ఏమి నీ చిన్న కొడుకు బాగుపడడం అంటే ఒకటే పని. ఏ పని? చేతి పని నేర్పి. అదే పని రా. చేతి పని అంటే 70 రకాలు. ఏ పని? చేతి పని అంటే బాగా ట్యాపీ వేసుకొని ఇక్కడ కొడతా అంటారు చూడు. మరి ఇంటి వారు అనిపించుకొని కాపువారు అనిపించుకొని మరి అంతమంది పని చేస్తావా? లేకపోతే ఇంకో పని ఉంది. ఏ పని? ఇంత పెద్ద బాయ్ తీసుకొని కొయ్యి పని, కార్పెంటర్ పని. కొయ్యి పని అంటారు. లేకపోతే ఇంకో పని ఉంది. ఏంది? కట్టెలు మగ్గాలు పట్టదు, లేకపోతే సౌండ్ వస్తుంటారు చూడు. ఏంది? లెక్క పట్ట. అది చేతి ముఖం అంటారు. అది చేతి ముఖం. అవునా? లేకపోతే ఇంకో పని ఉంది. ఏ పని? దగ్గరికి రా. ఏమిరా? ఇచ్చి ఆ పని నేర్పి. కరెంటు పని. మరి ఇంటి వారు అనిపించుకొని కాపువారు అనిపించుకొని మరి అట్లా పనులు మేము చేస్తావా? మరి అట్లా పనులు మేము చేయకూడదు. మరి కలిసి మధ్య చేద్దాం చేయాలా? అలాంటి ఉపాయం ఉంటే తెలుపురా. అయితే ఇలాంటి చిన్న పనులు చేయకూడదు. మీ కాపువారి ఇళ్ళలో అవును పంటలు పండించాలి. అవును, చేతి మీద చేయాలి. 10 మందికి భోజనం పెట్టాలి. అవురా? అన్ని పేరు ప్రఖ్యాతలే తేవాలి. ఇలాంటి ఉపాయం పట్టున్నావు. అవురా రెడ్డి? నీ ఓడగడ పట్టణంలో నీకు ఎంతమంది కుమారులు? మరి 7 కుమారులు. 7 మంది కుమారులు. ఎన్ని కాళ్ళు ఎద్దులు ఉన్నాయి? 6 కారణాలు ఎత్తున్నాయిరా. 6 కారణాలు ఎద్దులు ఉన్నాయి. కానీ నీ చిన్న కుమారు వెంకటి గారికి ఎద్దులేవు కాబట్టి మన ఇద్దరు కలిసి రమాన గొడవలు ఇచ్చి నీ చిన్న కుమారికి అప్పగించినాం అనుకో, నీ 7 మంది సరసమానంగా సేద్యాలు చేస్తారు కదా. చేస్తారు. మరి ఎలా తేవాలిరా? ఓ ఎలా తేవాలి, ఎక్కడికి వెళ్ళాలి? రెడ్డి గారు మన ఇద్దరం కలిసి తిరగడం దేశాలు తిరిగి పట్టణ నేతలు చక్కగా నమాజులు పడగట్టి నీ చిన్న కుమారు వెంకటి గారికి అప్పగించిన నీ 7 మంది కుమారులు సరసమానంగా సేద్యాలు చేస్తారు. నీకు పేరు, నాకు పేరు, మన ఊరు కూడా పట్టణంలో చాలా మంచి పేరు. ఇంటిగా అవునా? కట్ చేసి మరి ఇద్దరు వారు పోవాలంటే